రైట్ బ్రేకింగ్ చూస్తున్న వనస్థలిపురంలో ఒక వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్తాపానికి గురై కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చింతలకుంటకు చెందిన సుధేష్కు 4 ఏళ్ల కిందట అమ్మదయ్య కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి 2.5 ఏళ్ల కుమారుడు అరుష్ కుమార్ ఉన్నాడు. ఈ నెల 16న సుధేష్ట నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్ళింది. అదే రోజు ఇంట్లో దొంగలు పడి సుధేష్టకు చెందినటువంటి 6 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అది దొరక్కపోవడంతో మానసికంగా ఆమె కుంగిపోయారు. ఆగమయ్య నగర్లోని తన నివాసంలో 3వ అంతస్తు నుంచి కుమారుడితో సహా కిందకు దూకిందామె. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. వనస్థలిపురంలో ఒక వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదన్న మనస్తాపంతో కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చింతలకుంటకు చెందిన సుధేష్కు 4 ఏళ్ల కిందట అమ్మదయ్య కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి 2.5 ఏళ్ల కుమారుడు అరుష్ కుమార్ ఉన్నాడు. ఈ నెల 16వ తేదీన సుధేష్ట నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్ళింది. ఇక అదే రోజు ఇంట్లో దొంగలు పడి సుధేష్టకు చెందిన 7 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అవి దొరక్కపోవడంతో మానసికంగా ఆమె కుంగిపోయారు. ఆగమయ్య నగర్లో తన నివాసంలో 3వ అంతస్తు నుంచి కుమారుడితో సహా కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది ఆమె.